ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అంటే చిద్ఘనము యొక్క అభ్యంతరమున ఏ సత్ అయితే ఉన్నదో అదే కదా బాహ్యమున ఈ యొక్క పంచభూతాల యొక్క రూపత్వాన్ని పొంది ఉన్నది కూడా. కానీ వాస్తవానికి సన్మాత్రము తప్ప బాహ్యమును కానీ అభ్యంతరమును కానీ ఏమీ లేదు కదా. కాబట్టి ఓ వాదులారా, అవయవరహితమై ఏ విధంగా అంటే ఎటువంటి అవయవాలు లేనటువంటిది అంగరహితమై శాంతమై వాక్కునకు విషయానికి కూడా ఏది కానిదైనటువంటి చిన్మాత్రము నుండి కారణము లేకుండానే ఏది ఉత్పన్నమగుచూ ఉన్నదో అది ఉత్పన్నమైనది అని ఎట్లా అవుతుంది? ఇంకా కూడా ఈ కూటస్థమైనటువంటి చైతన్యము కూడా వికారముతో కూడినది ఎట్లా అవుతూ ఉన్నది, మార్పులతో కూడినది ఎట్లా అవుతూ ఉన్నది. ఈ కారణము చేతనే పరబ్రహ్మము ఎటువంటి శుద్ధ చిన్మయ స్వరూపమై ఉన్నదో ఈ దృశ్య జగత్తు కూడా అటువంటి శుద్ధ చిన్మయ రూపమే అయ్యున్నది. స్వప్నమున ఏది చిదాకాశమో అదే కదా స్వప్న నగరం కూడా అవుతూ ఉన్నది. ఈ దృశ్యము ఒకంతైనా కూడా లేదు. ఎలాగంటే పూర్ణమైనటువంటి నిండి ఉన్న సముద్రమునందు ధూళి అనేది ఉంటుందా? ఉండదు కదా. అలాగే పరమ చిదాకాశమున దృశ్యము అనేటువంటిది ఎక్కడ ఉన్నది? లేదు. ఏది కనబడుతూ ఉన్నదో అది విషయరహితమై ఉన్నది. కాబట్టి స్వమాత్ర ప్రకాశమై ప్రశాంతమైనటువంటి చిన్మాత్రమే తన యందు ఆ ప్రకారంగానే స్థితిని పొంది ఉన్నదే అవుతూ ఉన్నది. అంటే పూర్ణమై సర్వము కూడా నిండి ఉన్న బ్రహ్మము నుండి పూర్ణ రూపమే అగు ప్రకాశ స్వరూపమైన ఈ జగత్తు అనేటువంటిది ఏమిటి? వాస్తవానికి ఉత్పన్నం కాకపోయినప్పటికీ కూడా ఉత్పన్నమైన దానిలాగానే కనబడుతూ ఉన్నదో అది ఏ ప్రకాశ రూపమైనటువంటి పరమాత్మయే కదా అయి ఉన్నది అనే చెబుతూ, అంటే రామ, నేను స్వయంగా కూడా ఈ ప్రకారంగా స్వయంగా అనుభవించేటువంటి ఆత్మతత్వాన్ని, జగత్తు యొక్క అబద్ధపు స్వరూపాన్ని ప్రతిదినము కూడా విస్తారంగా అనేక దృష్టాంతాలతో మరలా కూడా విశేషంగా తెలియజేశాను. అయినప్పటికీ కూడా మనుజుని యందు ఉన్నటువంటి మూఢత్వము అనేది స్వప్న సమానమైన ఈ జగత్తు సత్యము అనే ప్రతీతిని ఇంతవరకు కూడా ఇంకా వదలకుండా ఉన్నారే. ఇంత మాటలెందుకు? జగత్తు మిథ్య అని తెలిసినటువంటి అధికారి కూడా, యోగ్యుడైన వాడు కూడా అటువంటి జగత్తు యొక్క ప్రతీతిని శీఘ్రంగా వదలలేకపోతూ ఉన్నాడు. అంటే మోహం యొక్క ప్రాబల్యము ఎంత దృఢమై ఉన్నది అని చెబుతూ, అబుద్ధిపూర్వక సర్గస్యాధ్యారోపోత్ర వర్ణ్యతే చిన్మాత్రాత్మస్య సాచితో వికారిత్వాదపూజ్యతే. అంటే బుద్ధిపూర్వకము కానటువంటి అబుద్ధిపూర్వకమే అయినటువంటి సృష్టి యొక్క అధ్యారోపము అది వాస్తవానికి చిన్మాత్రాత్మయే అనటము, చైతన్యము వికారము లేనటువంటిది, మార్పులకి లోను కానటువంటిది అవడం చేత ఆ సృష్టి యొక్క అపవాదము కూడా ఇక్కడ వర్ణించి తెలియజేశారు. ఇలాగా తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమునందు ఈ ఉత్తరార్ధమున సాలభంజికోపదేశము అనేటువంటి దాన్ని తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. నసుఖాయ సుఖం యస్య దుఃఖం దుఃఖాయ యస్యనో అంతర్ముఖమతోర్నిత్యం నిత్యం సా ముక్త ఇది కథ్యతే. ఓ రామచంద్ర, ఎల్లవేళలా కూడా
అంతర్ముఖమైనటువంటి అంటే ప్రత్యేగాత్మయందు ఆసక్తమై ఉన్నటువంటి బుద్ధి కలిగిన ఏ ఆత్మజ్ఞాని అయితే ఉన్నాడో వానికి సుఖహేతువైనటువంటి అంటే సుఖాలను కలిగించేటువంటి కారణమైన విషయ సమూహాలు సుఖంగానే, దుఃఖహేతువైనటువంటి విషయ సమూహ దుఃఖాన్ని కానీ కలిగించదు. అంటే ఆత్మజ్ఞాని విషయ సంబంధమైన సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఏమాత్రము కూడా పొందడు. వానికి ఏ విషయ సమూహాలు కలిగించలేవు. అటువంటి వాడే కదా జీవన్ముక్తుడు అని చెప్పడం. ఎవనికైతే సుఖ సాధనములైనటువంటి విషయాలు సుఖాలను కానీ, దుఃఖాలను ఇచ్చేటువంటి విషయాలు దుఃఖాన్ని కానీ కలగజేయకుండా ఉంటాడు. ఇంకా కూడా ఎవని బుద్ధి అయితే నిత్యము కూడా ప్రత్యేగాత్మ పట్ల ఆసక్తమై అంతర్ముఖమై ఉంటుందో అటువంటి వాడే కదా ముక్తుడు అని మరీ చెప్పబడుతూ ఉంటుంది. యస్యన్న స్ఫురతి ప్రజ్ఞ చిద్వ్యోమన్యచల స్థితే ప్రసృతేష్వివ భోగేషు సముక్త ఇది కథ్యతే. అజ్ఞానుల యొక్క బుద్ధి విశాల భోగాల నుండి ఎలా చెలించకుండా ఉంటుందో అలాగే ఏ జ్ఞాని యొక్క బుద్ధి అయితే చిదాకాశము నుండి చెలించకుండా అక్కడనే నిశ్చలంగా ఉంటుందో అతడు జీవన్ముక్తుడు అని కదా చెప్పబడుతూ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు అజ్ఞానుల బుద్ధి విశాలమైనటువంటి దృశ్యమాన సంబంధమైన అనుభవ రూపమైనటువంటి భోగాల నుండి చెలించకుండా దాని అందే చెరిస్తూ ఉంటుంది. అలాగే జ్ఞాని యొక్క బుద్ధి చిదాకాశము నుండి చెలించదు. ఆ యొక్క స్వాత్మతత్వమునందే చెలించకుండా అక్కడే నిశ్చలంగా ఉంటుంది. అందుకే అతడు జీవన్ముక్తుడు అని చెప్పబడింది అని చెబుతూ ఎలాగంటే అజ్ఞానుల బుద్ధి విస్తార భోగముల యందే ఆసక్తమై ఉంటుంది, అక్కడ నుండి చెలించదు. అలాగే ఎవని యొక్క బుద్ధి అయితే చిదాకాశమందు నిశ్చల స్థితిని పొందినది అక్కడ నుండి చెలింపకుండా ఉంటుందో అతడే ముక్తుడు అని పేర్కొనబడతాడు కదా. చిన్మాత్రాత్మని విశ్రాంతం యస్య చిత్తం అచంచలం తత్రైవ రతిమాయాతం సజీవన్ముక్త ఉచ్యతే. చిన్మాత్రాత్మ యందు విశ్రాంతిని పొందినది అయి ఎవని చిత్తమైతే అక్కడే స్థిరముగా నిశ్చలముగా ఉంటుందో ఇంకా కూడా అటువంటి ఆత్మయందే ఎల్లవేళలా ఆసక్తి కలిగి ప్రీతి కొని ఉంటుందో అతడే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినవాడు అని చెప్పబడతాడు. ఎవని యొక్క అయితే అంటే చిత్తము చంచలత్వము లేకుండా ఉంటుందో ఆ చిన్మాత్ర స్వరూపమైన ఆత్మయందే విశ్రాంతిని పొందుతూ ఉంటుందో ఆ చోట నుండి ప్రక్కకు మరలకుండా ప్రీతి కలిగి ఉంటుందో అటువంటి వాడే కదా జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు అని చెబుతూ పరమాత్మని విశ్రాంతం యస్య వ్యావృత్యనో మనః రమతేస్మిన్ పునర్దృశ్యే సా జీవన్ముక్త ఉచ్యతే. పరమాత్మయందు విశ్రాంతిని పొందినది అయి ఎవని మనసైతే మరలా కూడా అక్కడ నుండి మరలా దృశ్యమునందు ఎన్నటికీ ఇష్టపడకుండా ఆసక్తి లేకుండా ఉంటుందో అతడే జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు. ఎవని యొక్క మనసైతే పరమాత్మయందే విశ్రాంతిని పొంది ఉంటుంది, అక్కడ నుండి మరలా వచ్చి తిరిగి దృశ్యాన్ని ఇష్టపడదు, ప్రీతి కొనదు, దృశ్యము పట్ల ఆసక్తి లేకుండా ఉంటుంది. అటువంటి వాడే కదా జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. నసుఖాయ సుఖం యస్య దుఃఖం దుఃఖాయ యస్యనో జడమేవ మునే మన్యే మానవం తమ చేతనం. ఓ మునీంద్ర ఎవనికి సుఖానికి హేతువైన విషయము సుఖము కానీ దుఃఖానికి హేతువైన విషయం దుఃఖము కానీ కలిగింపదో అటువంటి మనుజుణ్ణి నేను చేతనారహితుడకు జడునిగానే ఉన్మత్తునిగానే లేదా మూర్ఛితునిగానే తలుస్తాను అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. చిద్వ్యోమైకాంతనిష్టత్వాత్ ప్రయత్నేన వినాసుఖం నవేత్తి శుద్ధ బోధాత్మాయ సా విశ్రాంత ఉచ్యతే.
ఓ రామచంద్ర, శుద్ధబోధ స్వరూపుడగు ఎవడైతే కేవలము చిదాకాశమునందే స్థితిని కలిగి ఉంటాడు, ఆ స్థితిని కలిగి ఉండడం వల్ల వాని యొక్క ప్రయత్నం లేకుండానే, అంటే అప్రయత్నంగానే బాహ్యమైన సుఖాన్ని అనుభవించకుండా ఉంటాడు. లౌకిక సుఖం వైపు వాడు చూడకుండా అనుభవించకుండా ఉంటాడు. అటువంటి వాడు విశ్రాంతి చిత్తము కలిగిన వాడు అయ్యి, లేకపోతే వాడే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు జీవన్ముక్తుడు అని కదా చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, అంటే రామా అలా కాదు, ఎవడైతే శుద్ధ ఆత్మజ్ఞానముతో కూడి ఉంటాడో, కేవలం చిదాకాశమందే స్థితి కలిగి ఉండడం వలన బాహ్యమైనటువంటి ప్రయత్నాలు ఏవి కూడా లేనటువంటి వాడే అవడము చేత విషయ సుఖము అనేటువంటిది ఎరుగకుండా ఉంటాడు. అటువంటి వాడే కదా విశ్రాంతుడు, జీవన్ముక్తుడు అని చెప్పబడింది అని చెబుతూ, సర్వ ఏవ పరీక్షీణాః సందేహాయస్య వస్తుతుః సర్వార్థేషు వివేకేన స విశ్రాంతః పరే పదే. వివేకము చేత మూలమైనటువంటి అజ్ఞానము నశించిపోవడాన్ని బట్టి ఎవనికైతే వాస్తవానికి సమస్త విషయాల యందు కూడా సందేహాలు నశించిపోయినవో అతడు పరమాత్మ పదమునందు విశ్రాంతిని పొందినవాడు అని కదా చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకు? నిత్యమైనటువంటి వస్తువును తెలిసినటువంటి వివేకము చేత మూలము నుండి కూడా ఆ జ్ఞానము నశించిపోయింది. అలా ఎప్పుడైతే మూలము నుండి కూడా గ్రంథి స్థానములో నుండి కూడా ఆ జ్ఞానము నశించిపోవడాన్ని బట్టి ఎవనికైతే వాస్తవానికి ఏ విషయాల పట్ల ఏ సంశయాలు లేకుండా నశించిపోయినవో అతడు పరమాత్మ పదమునందు విశ్రాంతిని పొందినవాడు అనే కదా చెప్పబడతాడు. యస్య కస్మింశ్చిదప్యర్థే క్వచిద్రసికత స్థితినో వ్యవహారవతోప్యంతః సా విశ్రాంత ఉదాహృతః. వ్యవహారాలు సలుపుచూ ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే తన యొక్క అంతరంగమున ఏ పదార్థమందు కూడా ఆసక్తి లేకుండా ఉంటాడో, రాగము లేకుండా ఉంటాడు, అతడు పరమాత్మ పదమునందు విశ్రాంతిని పొందినవాడు అనే కదా చెప్పబడుతూ ఉన్నాడు. అంటే వ్యవహారాలు ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సామాజికమైనటువంటి స్థితిలో, ఈ సంఘ వ్యవస్థలో ఎవరికి కూడా ఏ వ్యవహారం ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరికి తన యొక్క అంతరంగమున ఏ పదార్థము పట్ల కూడా ఆసక్తి, ఇష్టము, ప్రీతి, రాగము ఉండదో అటువంటి వాడు ఆత్మపదమునందు విశ్రాంతుడయ్యాడు అని కదా చెప్పబడుతూ ఉంటుంది. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః యదా ప్రాప్తం విహరతః స విశ్రాంత ఇతి స్మృతః. ఎవని యొక్క సమస్త కార్యాలు కూడా కోరిక యొక్క సంకల్పము లేనివి అయ్యి, అంటే ఆ యొక్క చేసేటువంటి కర్మ ఫలితాల పట్ల ఆపేక్ష అనేది నశించిపోయి ఉంటుందో, ఇంకా కూడా ఎవడైతే యథాప్రాప్తమైనటువంటి తనకు ఏది ప్రాప్తించిందో, తను కోరకనే వచ్చినటువంటి పదార్థమునందు దాని యందు మాత్రమే ప్రవర్తిల్లుతాడో, దాని పట్ల ఇష్టము అయిష్టము అనేది చూపక ప్రవర్తిల్లుతాడు, అతడు మాత్రమే విశ్రాంత చిత్తుడు అని కదా ఎంచబడింది అనే చెబుతూ, ఎవని యొక్క సమస్త కార్యాలు కూడా అంటే కోరికలు, సంకల్పాలు వేయబడి ఉంటాయో, ఇంకా కూడా ఎవడైతే యథాప్రాప్తములైనటువంటి వాని యందు విహరిస్తూ ఉంటాడో అతడే కదా మరి ఆత్మయందు విశ్రాంతి తీసుకొనబడినవాడు అని చెప్పడం అని చెబుతూ, అంటే అవిశ్రామే నిరాలంభే దీర్ఘే సంసారవత్మని చిత్వాదాత్మని విశ్రాంతి ప్రాప్తాయేన జయత్యసౌ. విశ్రాంతి లేనిది, ఆధారవర్జితమైనది, దీర్ఘమైనది అగు ఈ సంసార మార్గమునందు అలసిపోయి ఎవడైతే చిన్మాత్రాత్మ యొక్క దర్శనము వలన అటువంటి ఆత్మయందే విశ్రాంతిని పొంది ఉంటాడో అతడే కదా సర్వము కంటే కూడా ఉత్తముడు.
ధావిత్వా ఏ చిరకాలం ప్రాప్త విశ్రాంతయః స్థితాః తే సుప్తా ఇవ లక్ష్యంతే వ్యవహారపర అపి. ఎవరైతే సంసారమునందు ఈ యొక్క చిరకాలము కూడా విషయ సుఖాల కోసం పరుగెత్తి, సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు, అనేక జన్మ పరంపరలు, దీని యందు చిరకాలము కూడా విషయ సంబంధమైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాలు అనే సుఖం కోసం పరుగెత్తి అలిసిపోయిన వారే క్రమంగా కూడా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని బ్రహ్మపదమునందు విశ్రాంతిని పొంది ఉంటారో అటువంటి వారు మాత్రమే వ్యవహార పరులై ఉన్నప్పటికీ కూడా సుషుప్తి యందు ఉన్నటువంటి వారిలాగానే సమస్త వ్యవహారాలు ఆచరిస్తూ ఉన్న దానికి అంటకుండా ఏమీ తెలియబడినటువంటి సుషుప్తి స్థితి యందు ఉన్నవారిలాగానే ఉంటారు అనే చెబుతూ, ఎలాగంటే విశ్రాంతిరహితమై ఉన్నప్పటికీ కూడా, ఆధార శూన్యమై ఉన్నప్పటికీ కూడా దీర్ఘమైనటువంటి ఈ సంసార మార్గమునందు చిన్మాత్రము అనేటువంటి పరమాత్మ దర్శనము చేత ఎవడైతే ఆత్మయందు విశ్రాంతిని పొంది ఉంటాడో అతడు ఈ ప్రపంచమును జయిస్తూ ఉన్నాడు, సర్వము కంటే కూడా ఉత్కృష్టుడై వెలయుచూ ఉన్నాడు. ఎవడైతే చిరకాలము కూడా విషయాదులు యందు పరిగెత్తి చిట్ట చివరకు తత్వజ్ఞానము చేత ఆత్మవిశ్రాంతిని పొంది ఉన్నారో అటువంటి వారు ఈ యొక్క వ్యవహార పరులై ఉన్నప్పటికీ కూడా విషయాదుల పట్ల నిద్రించినటువంటి వారిలాగానే కనబడుతూ ఉన్నారు అని చెబుతూ, తేహి చేత్య చిదాభాసనభ్యాస నభస్య భాంతి భామయాః భాస్కర ఉదిత నిత్యం నేహ తిష్టంతి తే క్వచిత్. అటువంటి జ్ఞానులు ద్రష్ట దృశ్య రహితమైనటువంటి ద్రష్ట దృశ్యము దృక్కు అనేటువంటి త్రిపుటీరహితమైనటువంటి ఈ తన యొక్క స్వచిత్తాకాశమునందు శుద్ధమైన చిద్రూపముతో నిండిపోయినటువంటి శాశ్వతమై నిత్యోదితమైన సూర్యునిలాగానే సదా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కూడా వారు ఈ సంసారమున ఎక్కడా కూడా ఇష్టము ఆసక్తి అనేటువంటిది కలిగి ఉండరు అనే చెబుతూ, సదేహ వ్యవహారస్థ అపి సుప్త ఇవోత్తమాః ప్రక్షీణా ఇవ లక్ష్యంతే జడాభా నతు తే జడాః. అటువంటి ఉత్తములగు జీవన్ముక్తులు అంటే ఆ ఉత్తమమైనటువంటి వారు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వారు దేహాన్ని ధరించి ఉన్నటువంటి వారై ఉన్నప్పటికీ కూడా విదేహులుగాను శరీరం వదిలిన తర్వాత ఎలా ఉంటారో అలా దేహాన్ని స్మరించకుండా దేహాన్ని మరిచిపోయి పరమాత్మ యందే పరిడవిల్లుతూ ఉన్నటువంటి వారు వ్యవహారమందు ఉన్నప్పటికీ కూడా నిద్రిస్తూ ఉన్నవారిలాగానే కనబడుతూ ఉంటారు. వ్యవహార సంబంధమైనటువంటి ఆసక్తులు ఏవి కూడా ప్రీతి చెందరు కాబట్టి ఆ విధంగా వారు జడులుగా పైకి కనబడతారే కానీ వాస్తవానికి వారు జడులు కానే కారు. సుప్తా ఇవేహ శయ్యాసు ఏ స్వప్న నగరే స్థితాః సుప్తా ఇతి ఉచ్యంతే నతు తే జడతాం గతాః. ఈ ప్రపంచమును స్వప్న నగరముగా తలంచాలి. అలాగా తలంచి దాని పట్ల ఉదాసీనులై శయ్య మీద నిద్రించేటువంటి వానిలాగానే ఎవరు కనిపిస్తారు అంటే ఈ ప్రాపంచిక సంబంధమైన భోగాల పట్ల ఎటువంటి ఆసక్తి అనురక్తి లేనటువంటి వారు ఎలా అంటే ఎట్లా ఈ ప్రపంచాన్ని స్వప్నంలో అనుభవించినట్లుగానే అనుభవిస్తారు. మేల్కాంచిన తర్వాత అది అబద్ధంగానే ఉంటుంది కదా. అలాగే ఈ ప్రపంచమున వారు అనేక రకాలు అనుభవిస్తూ ఉన్నా కూడా దాని పట్ల ఉదాసీనులే నిద్రిస్తున్న వాని చందముగానే కనపడతారు. వారు ప్రపంచము పట్ల ఏ ఆసక్తి లేనివారు, ప్రపంచము పట్ల ఎటువంటి అనురక్తి ప్రీతి లేనివారు, దానిని పట్టించుకోనటువంటి నిద్రితులు వారే కదా జీవన్ముక్తులు అని చెప్పబడతారు. కానీ వారు వాస్తవానికి నిద్రకు వశీభూతులైనటువంటి వారా అంటే కాదు కదా.
అనే చెబుతూ, ఎలాగంటే దీర్ఘాద్వా పరివిశ్రాంతో విశ్రాంతో న దదాతి యః వాక్యం స సుఖమౌనస్థః ప్రోచ్యతే నా జడాకృతి. సంసారము అనేటువంటి దీర్ఘమైన మార్గమునందు పరిభ్రమించడం నుండి నివృత్తుడై ఉంటాడు. అలా నివృత్తుడైనటువంటి వాడు ఆత్మయందు మాత్రమే శాశ్వతమైన విశ్రాంతిని పొందినటువంటి వాడు బహిర్ముఖ వృత్తి కలిగిన అజ్ఞానులతోటి ఏమాత్రము కూడా సంభాషింపనటువంటి వాడే కదా జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు. నిరతిశయానంద రూపమగు ఆత్మయందు మౌనంగా ఉండువాడు అనే కదా చెప్పబడతాడు. కానీ జడస్వరూపుడు అని మాత్రము కాదు. సంసారము అనేటువంటి ఈ యొక్క శారీరకమైన రాకపోకలు అనబడేటువంటిది, జన్మజరా మరణాలు అనేటువంటి దీర్ఘము అనేక జన్మ పరంపరలు కొని తెచ్చుకొని ఆ దీర్ఘము పొడవైన మార్గము బాట దాని అందలి ప్రయాణము పూర్తి అయిపోయింది. అలా అయిపోగా శ్రమ నశించిన వాడు అవుతాడు. అలా శ్రమ నశించిన వాడే ఎవడైతే ఈ యొక్క ఏమీ వచింపకుండా ఉంటాడో, ఏమీ వచింపలేదు అంటే ఆత్మానంద పారవస్యముతోటి ఇతరులతో మాట్లాడకుండా ఉంటాడు. అటువంటి వాడు సుఖంగా మౌనంగా ఆత్మయందు స్థితి కలిగి ఉన్నవాడు అనే కదా చెప్పబడుతూ ఉన్నది. కానీ ఎవరితో మాట్లాడలేదు అంటే జడుడు అనేటువంటి అర్థమైతే కాదు. యా నిశా సర్వభూతానామ విధ్యాస్తామయాత్మిక పరో బోధ పరాశాంతే స్తత్రాసౌ సమమాస్థితః. అవిద్య అంధకారమునందు అంటే ఆ అజ్ఞానము అనబడేటువంటి చీకటి యందు వ్యవహరించేటువంటి సమస్త జీవులకు కూడా ఏది దాని యొక్క వినాశ రూపమగు రాత్రియే అయ్యున్నదో అంటే ఏ ఆత్మజ్ఞాన విషయమున వారు నిద్రిస్తూ ఉన్నారో, ఆత్మతత్వాన్ని గురించి వారు పట్టకుండా ఉన్నారు, అదే కదా పరమ బోధ అయ్యి పరమశాంతియు అయ్యున్నది. దాని యందు వారు నిద్రిస్తూ ఉన్నటువంటిదే అజ్ఞానము. కాబట్టి అంటే వారికి పరమ బోధ రూపమైన పరమశాంతి వారికి ఏమాత్రమూ పట్టింపు లేదు. అటువంటి జ్ఞానస్వరూపమునందే జీవన్ముక్తుడు ఎల్లవేళలా సమరూపముతో వెలయుచూ ఉంటాడు అని చెబుతూ, అంటే అవిద్య అంటే అజ్ఞానము అస్తమించి అజ్ఞానము వినాశరూపమే అయినటువంటి ఏ ఉత్తమ స్థితి అయితే ఉన్నదో ఆ ఉత్తమ స్థితి ఆత్మస్థితే కదా. సమస్త ప్రాణులకు కూడా ఆ ఉత్తమమైనటువంటి స్థితి రాత్రియే అయ్యున్నదో ఏ ఆత్మస్థితి విషయమున వారు నిద్రిస్తూ ఉన్నారో, ఇదంతా కూడా అజ్ఞానులకు సంబంధించినటువంటి విషయం. వారు ఆత్మస్థితి విషయమునందు వారు మరుపు చెంది ఉన్నారు, నిద్రిస్తూ ఉన్నారు. కాబట్టి అదే పరమబోధ పరమశాంతి. అక్కడనే కదా జ్ఞాని అయిన వాడు ఎల్లవేళలా సమంగా ఏకరసంగా స్థితిని కలిగి ఉంటాడు అని చెప్తూ, అంతేకాదు ఈ దుఃఖాలనే ఇచ్చేటువంటి ఈ సంసార రూప దృశ్యమునందు సమస్త ప్రాణులు కూడా మేల్కొని ఉన్నారు. అంటే ఈ అజ్ఞాన సంబంధమైన ప్రాపంచకమైనటువంటి దృశ్యమునందు సమస్త ప్రాణులు కూడా మేల్కొని ఉంటున్నారు, దుఃఖాలనే అనుభవిస్తూ ఉన్నారు. సుఖాలను కోరుతూ దుఃఖాలనే అనుభవిస్తూ అతి జాగరూకులై వర్తిస్తూ ఉన్నారు. దాని యందు అంటే జీవన్ముక్తుడైతే దాని యందు నిరంతరం నిద్రించేవాడే అయ్యున్నాడు. దాని పట్ల వానికి ఎటువంటి లక్ష్యము లేదు. ఎందుకు? జ్ఞాని అయిన వాడు దుఃఖప్రదమైన సంసార రూప దృశ్యమునందు ఎప్పటికీ కూడా ఆలోచన చేయుడు, దానిని పట్టి ఉండడు. దాని యందు నిరంతరము నిద్రిస్తూ దాని పట్ల ఎటువంటి లక్ష్యము లేనివాడై దానిని చూడకనే ఉంటాడు. అతడే కదా పరమసుఖి అవుతాడు. యః కర్మౌఘమనాదృత్య స్వాత్మన్యేవావతిష్టతే సా ఆత్మా రామ ఇత్యుక్తో న జడోసౌ రఘుద్వః.
రఘుకుల శ్రేష్ఠుడు వగువో రామచంద్ర, ఎవడైతే సంసారము పట్ల విరక్తుడై సమస్త కర్మ సమూహాన్ని కూడా విడిచివేసి తన యొక్క ఆత్మయందే నెలకొని ఉంటాడో అతడే కదా ఆత్మారాముడు అని చెప్పబడతాడు. అట్టివాడు జడుడు అనేటువంటిది ఎప్పటికైనా అవుతాడా? అవడు. ఎవడైతే అంటే రామా, ఎవడైతే ఈ యొక్క జన్మ జరా మరణాలు అనబడేటువంటి సంసారము పట్ల విరక్తి కలిగిన వాడే సమస్త కర్మ సమూహాన్ని కూడా, కర్మను వదిలినా వదలకపోయినా కర్మఫలాలను ఆశించకుండా వదిలివేసి తన యొక్క స్వాత్మయందే నెలకొని ఉంటాడు అతడు మాత్రమే ఆత్మారాముడు. రామం అంటే రమయతీతి ఇది రామ, తన యొక్క ఆత్మయందే రమించేటువంటి వాడే ఆత్మారాముడు అని చెప్పబడతాడు. అటువంటి వాడు ఎప్పటికీ కూడా జడత్వంతో మందత్వంతో ఉన్నటువంటి జడుడు కాదు కదా అని చెబుతూ, దుఃఖాదధిగత సోస్మాత్ ప్రాప్త ప్రారంభవాంబుదేహి తిష్ట్యత్యనుభవన్ భవ్యో విశ్రాంతి సుఖమాత్మని. ఈ భవ్య పురుషుడు ఈ యొక్క దుఃఖాన్ని ఇచ్చేటువంటి సంసార సముద్రం యొక్క ఆవలి తీరాన్ని పొందుతాడు. అలా పొందినవాడే విశ్రాంతి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆత్మయందే స్థితిని కలిగి ఉంటాడు. అంటే ఈ ఆత్మయందే స్థితి కలిగినటువంటి వాడు భవ్యమైన పురుషుడు కదా. ఈ సంసార దుఃఖాన్ని దాటివేస్తాడు. సంసార సముద్రం యొక్క ఈ జన్మ జరా మరణాలు అనబడేటువంటి దానిని వదిలివేసి నిత్య నిరతిశయానందమైనటువంటి పరబ్రహ్మతత్వం అనబడే తీరాన్ని పొందుతాడు. ఆ పొందినటువంటి వాడై ఆత్మయందు విశ్రాంతి సుఖమును అనుభవిస్తూ ఉంటాడు. దీర్ఘాధ్వని పరిశ్రాంతో విషయైశ్చతురైశ్చిరం భోగభావతుర క్రూరై ప్రోత్తిత పదిఢామరై. జీవుడు అనబడేటువంటి బాటసారి అంటే పదికుడు. ఆ బాటసారి అంటే రోడ్డును పోయేటువంటి వాడు బాటసారి, పయనించేటువంటి వాడు పదికుడు. కాబట్టి ఈ జీవుడు అనేటువంటి పదికుడు దీర్ఘమగు సంసార మార్గమున చిరకాలము కూడా సంచరిస్తూనే ఉంటాడు. ఎందుకు? ఈ వస్తుంది దేహము, కొనసాగుతుంది, పోతుంది, పుడతాడు, కొన్నాళ్ళు ఉంటాడు, పోతాడు. ఈ విధంగా అనేక శరీరాలు ధరిస్తూ ఉండేటువంటి జీవుడు ఈ దీర్ఘమైన సంసారమునందు బాటసారే కదా. అటువంటి పదికుడు బాటసారి తన సంసార మార్గమున చిరకాలము కూడా సంచరిస్తూ ఉంటాడు. అలా సంచరించి మిగుల అలసిపోతాడు. ఆ అలసినటువంటి వాడు భోగ సాధనములైనటువంటి పదార్థాల చేత వ్యాకుల పడతాడు. అనుభవ సిద్ధములైనటువంటి దుఃఖాలు సుఖాలు మొదలైనటువంటి పదార్థాల చేత బాధపడేటువంటి వాడు వంచుటయందు ప్రవీణములు అయినటువంటి క్రూరములు అయినటువంటి విషయాలు అనబడేటువంటి దోపిడీ గంట చేత మార్గంలో అనేక బాధితుడే అవుతూ ఉన్నాడు అనే చెబుతుడు. అంటే జీవుడు అనేటువంటి బాటసారి దీర్ఘమైన సంసార మార్గమున చిరకాలము కూడా సంచరించడం వలన మిగుల అలసిన వాడే అవుతాడు. భోగ సాధనాలైనటువంటి పదార్థాల చేత వ్యాకులత్వాన్ని పొంది ఉంటాడు. మరి చెప్పడం యందు ప్రవీణములై ఉన్నటువంటి క్రూరములైన విషయాలు అనబడేటువంటి దోపిడీ గంట చేత మార్గంలో బాధింపబడతాడు. అటువంటి స్థితిని అనుభవిస్తాడు అని చెబుతూ, ఇంకా కూడా ఆ జీవుడు అనబడేటువంటి బాటసారి ముసలితనము అనేటువంటి మంచు చేత పిడుగుల చేత మళ్ళీ కూడా వ్యవహార అసమర్థుడే అవుతూ ఉంటాడు. జడీకృతుడు అవుతాడు. జన్మ అనేటువంటి అరణ్యంలో హరిణములాగానే లేడిలాగానే వ్యర్థముగా విహరించుటయందు ఆసక్తుడవుతాడు. దుఃఖాలు సంకటాల చేత నిండిపోయినటువంటి సుఖము అనేటువంటి నీడే లేనటువంటి ఈ సంసార మార్గమున స్వయంగా అసహాయుడై వెళుతూ ఉంటాడు. పాపం ద్వారా ఆర్జించిన ధనము అనేటువంటి దారిభత్తము కలిగినటువంటి వాడు
ఇంకా అడుగడుగుకు కూడా పడుతూ దొర్లుచూ ఉంటాడు. అర్థము అనర్థాలతో నిండిపోయినటువంటి మార్గాల చేత, పెక్కు సంకటాల చేత కూడా కలత చెందినటువంటి బుద్ధి కలిగిన వాడే అగుతూ ఉన్నాడు అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.